పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన యూఏఈ అధ్యక్షుడు. భారత్ పర్యటన తర్వాత ఎయిర్పోర్ట్ ఒప్పందం రద్దు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆ తర్వాత పాక్తో కూర్చుకోవాల్సిన ఒప్పందం రద్దు చేశారు. పాకిస్తాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత్లో ఆకస్మికంగా పర్యటించిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. దీంతో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు పాక్ పత్రిక ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తన కథనంలో పేర్కొంది. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆకస్మిక భారత్ పర్యటన దక్షిణాసియా భౌగోళిక రాజకీయ సమీకరణలపై ప్రభావాన్ని చూపింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ఒప్పందం గురించి గత ఏడాది ఆగస్టు నుంచి యూఏఈ పాక్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత పర్యటన తర్వాత పాక్ యూఏఈ షాక్ ఇచ్చింది. యూఏఈ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని కోల్పోయి కార్యకలాపాలను అవుట్సోర్స్ చేయడానికి స్థానిక భాగస్వామిని కనుక్కోవడంలో విఫలమైన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేసుకుందని ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తన కథనంలో వెల్లడించింది. ఈ ఒప్పందం రద్దుకు ఎటువంటి రాజకీయ కోణం లేదని పేర్కొంది. కానీ ఈ డీల్ యూఏఈ సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న ఘర్షణల వేళ రద్దయిందని స్పష్టమవుతుంది. ఈ పరిణామంలోనే గత కొన్ని రోజుల క్రితం సౌదీకి దగ్గరైన పాకిస్తాన్, యెమెన్లో ఘర్షణలు, పశ్చిమాసియాలో రెండు శక్తివంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్తలకు కారణమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే తాటిపై ఉన్న ఈ రెండు దేశాలు ప్రస్తుతం యెమెన్లోని చెరో వర్గానికి మద్దతిస్తున్నాయి. యెమెన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా ఉండగా, దక్షిణ యెమెన్ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యూఏఈ మద్దతిస్తుంది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల రియాద్తో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే సౌదీ అరేబియా తుర్కియాతో ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. అంతలోనే యూఏఈ భారత్తో కొత్త రక్షణ ఒప్పందాలపై సంతకం చేసింది. కాగా పాకిస్తాన్ సైనిక పరిజ్ఞానంపై సౌదీ అరేబియా ఆధారపడుతుంది. అయితే సౌదీకి పాక్ దగ్గరవుతుండటంతో ఎయిర్పోర్ట్ ఒప్పందాన్ని యూఏఈ రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ యూఏఈ సంబంధాలు దాదాపు 4 దశాబ్దాల క్రితం పాకిస్తాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంలో యూఏఈ ఒకటి. వేలాది మంది పాకిస్తానీలు వివిధ రంగాల్లో యూఏఈలో పనిచేసేవారు. రెండు దేశాలు రక్షణ, ఇంధనం, పెట్టుబడి ప్రాజెక్టులలో సహకరించుకున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నాళ్ల క్రితం రాజకీయ అస్థిరత, అధికార దుర్వినియోగం కారణంగా పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల్లో భారీ నష్టాలను చవిచూసింది. దీంతో గత ఏడాది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించింది పాకిస్తాన్. ఈ ఎయిర్పోర్టు నిర్వహణను యూఏఈకి అప్పగించేందుకు చర్చలు జరిపింది. అయితే సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్లను నిర్వహించడంలో యూఏఈకి అనుభవం ఉన్నప్పటికీ తాజాగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం పాక్ యూఏఈ మధ్య సంబంధాలు క్షీణతను సూచిస్తుందనేసి పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బలపడుతున్న భారత్ యూఏఈ సంబంధాలు వారం రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే తమ దేశంలోని జైల్లో మగ్గుతున్న 9 మంది భారతీయ ఖైదీల విడుదలకు యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ప్రధాని మోడీ అల్ నహ్యాన్ వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం తదితర అంశాల గురించి చర్చించారు.